ఇది ఖచ్చితంగా మీరు విని తీరాలి రాష్ట్ర ప్రజల కోసం. ప్లీజ్ సార్. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. నేనేమంటానంటే, ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ కేసును తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత ఆ బాధితులకి ఈరోజు న్యాయం చేసే విషయంలో కంప్లీట్ గా, అంటే నాకు పొద్దున బాధ అనిపించిన విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధారాలు లేవు, కేసు క్లోజ్ అయిపోతుంది, ఆధారాలు లేనప్పుడు నేనేం చేసేది, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నా అన్నాయి సార్. ఇప్పుడు ఈ కేసు ఫైనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఫైనల్ ఫేట్ ఆఫ్ దిస్ కేసు ఏంటో చెప్పండి. కదా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, సిబిఐ మేము చేయమంటోంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు, చెరిపేశారు, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదని చెప్తా అంటే క్లోజ్ చేయదలుచుకున్నారా? నో, ఈ కేసులో ఆధారాలు లేవు, నిందితులు మేము ఏం చేయలేము అని చెప్పకనే చెప్పేసినట్టు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. ఏంటి సార్ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది ఫర్ యూ? సార్ నేనేమంటానంటే, సరే ఒకటి కాసేపు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టి, వి మస్ట్ ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ కదా సార్. అవును సార్, నేను ఈ పాప చనిపోయింది 19th August 2017 అనుకుంటా, 2017 సార్. 2017 పాప చనిపోయిన తర్వాత ఈ పాపకి వెరీ నెక్స్ట్ డే, అంటే 1 day 2 days గ్యాప్ లో పోస్ట్ మార్టం చేశారు సార్. పోస్ట్ మార్టం చేసినప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేశారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కర్నూలు వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేశారు సార్. సైటాలజీ రిపోర్టు, హిప్టోపాథాలజీ రిపోర్టు, కల్చర్ రిపోర్టు, కెమికల్ అనాలిసిస్ రిపోర్టు అండ్ విస్రా రిపోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఈ శాంపిల్స్ కలెక్ట్ చేశారంటే సార్, ఎక్స్టర్నల్ జెంటిల్లా, సర్విక్స్ అండ్ యూటిరైన్ క్యావిటీ ఆఫ్ ది డిసీజ్డ్. ఇవన్నీ కూడా ఆ పాప యొక్క మర్మాంగానికి సంబంధించినటువంటి పార్ట్లలో నుంచి కొంత తీశారు. ఇవన్నీ తీసి దీన్ని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లేదు, తెలంగాణలో ఉంది సార్. దీనిలో వచ్చినటువంటి రిపోర్ట్ యొక్క ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, ఈ పాప మల్టిపుల్ టైమ్ ఈ పాపతో సెక్స్ చేశారు. With evidence recent sexual intercourse prior to her death. And moreover, sperms examined shows superficial squamous with a few endocervical cells with admired sperm of human beings. Means? అంటే ఆ పాప మర్మాంగాలలో హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ ఉంది. ఓకే. అంటే నేను ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆమె అబ్డామన్ మొత్తం స్పర్మ్ తో నిండిపోయింది సార్. దిస్ ఈస్ అ ఫైండింగ్ ఆఫ్ డాక్టర్, ఆఫ్ డాక్టర్స్, నాది కాదు. స్పర్మ్ కంప్లీట్ గా అబ్డామన్ మొత్తం స్పర్మ్ తో నిండిపోయింది, హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ తో నిండిపోయింది, మల్టిపుల్ సెక్స్ చేశారు. సో యాజ్ పర్ రిపోర్ట్ ఆఫ్ డాక్టర్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ షీ అండర్వెంట్ సెక్సువల్ ఇంటర్కోర్స్. సరే, ఈ నిందితులు చేశారా లేదా అనేది కాసేపు పక్కన పెట్టారు. నిందితులు డిఎన్ఏ అయితే మ్యాచ్ కాలేదు సార్. ఈ పాప చనిపోయింది 19/8/2017 ఎట్ అబౌట్ 12 noon సార్, హాస్టల్లో చనిపోయింది. అంటే అర్థం ఏంటి, ఈ పాప ప్రయర్ టు డెత్ అంటే 24 గంటలు 48 గంటల వరకు స్పర్మ్ మన దాంట్లో ఉంటుంది. ఒక పాపను రేప్ చేసినప్పుడు మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ఆ పాపలో ఆ స్పర్మ్ కి సంబంధించినటువంటివన్నీ కూడా అబ్డోమెన్ లో వాష్ అవుట్ అవ్వకుండా, వానిష్ అవ్వకుండా 48 hours వరకు ఉంటాయి. అంటే ఆ పాప ముందు రోజు రాత్రి ఆ పాపని ఎవరో రేప్ చేశారు. 14 సంవత్సరాల పాప ఒక కట్టుదిట్టమైన హాస్టల్లో ఉన్నప్పుడు, హాస్టల్లోకి నర పురుగు ప్రవేశించే అవకాశం లేనప్పుడు, పాసిబిలిటీస్ ఆఫ్ లాస్ట్ సీన్ థియరీ ప్రకారం వెళ్ళగలిగింది నిందితులు మాత్రమే. ఎందుకంటే ఈ హాస్టల్ ఉండేదే నిందితులు ఉన్నటువంటి క్వార్టర్స్ లో,
ఓకే, వాళ్ళు అక్కడే ఉంటారు. నిందితులకు తప్ప ఇంకెవ్వరికి అవకాశం లేదు అక్కడ హాస్టల్, లేడీస్ హాస్టల్లోకి వెళ్ళడానికి. అండ్ పెద్ద పెద్ద బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లు ఉన్నాయి ఆ లేడీస్ హాస్టల్లో, ఆ క్వార్టర్స్ లో. ఆ బెడ్రూమ్లు ఎందుకు ఉన్నాయి అంటే, ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళగలగడానికి ఒకే ఒక అవకాశం, ఒకటి లేడీస్ హాస్టల్ నుంచి వెళ్ళాలి, 2 నిందితుల ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఓకే. సో ఇది అంతా ఎగ్జామిన్ చేశారు. అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎగ్జామిన్ చేశాడు. హీ జస్ట్ ఇన్సర్టెడ్ ఇన్ హిస్ రిపోర్ట్. నేనేమంటానంటే, పాపని ఆ ముందు రోజు ఎవరైనా రేప్ చేశారా, రేపు నిజంగా రేపు జరిగింది అనేది వాస్తవం. నిందితులు చేశారా లేదో నాకు తెలియదు. ఇప్పుడు రేపు జరిగింది అన్న మాట వాస్తవం అయితే, ఎవరు చేశారని ఫైండ్ అవుట్ చేయాల్సింది పోలీసులే. పోలీస్ కదా. సో 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ 3 నిందితులు అని చెప్పిన తర్వాత, వాళ్ళ డిఎన్ఏ వీళ్ళతో మ్యాచ్ అవ్వకుండా పోలీసులు ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేశారు? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు నిందితులను ఎలా తేల్చారు, ఎలా ఒక కంక్లూజన్కి వచ్చారు? ఛార్జ్ షీట్ వాళ్ళ పేర్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు ఇనిషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత డిఎన్ఏ వాస్ నాట్ మ్యాచింగ్, దెన్ హౌ ది పోలీస్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఫైల్ ఎ ఛార్జ్ షీట్? వాళ్ళ నిందితులు అంటే అర్థం ఏంటి? యూ పర్పస్ఫుల్లీ, యువర్ టీమ్ ఇంటెన్షనల్లీ, యువర్ టీమ్ knowing pretty well they are not accused and they filed a charge sheet against these bloody people to see that tomorrow the court is going to acquit these people. ఓకే 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 ఓకే. ఇంటెన్షనల్ గా కర్నూలు పోలీస్, see what పవన్ కళ్యాణ్ టుడే స్పోక్ విత్ ది మీడియా అండి, చెప్పండి. డిఎన్ఏ ఇస్ నాట్ మ్యాచింగ్ అన్నారు. డిఎన్ఏ మ్యాచ్ కానప్పుడు పోలీసులు ఎలా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? పోలీసులు ఛార్జ్ షీట్ తప్పుడుగా ఫైల్ చేసినప్పుడు, ఈజ్ ఇట్ నాట్ ఎ కేస్ ఆఫ్ రీఇన్వెస్టిగేషన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్? డెఫినెట్గా. ది ఇన్వెస్టిగేషన్ ఆర్ రీఇన్వెస్టిగేషన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కండక్టెడ్ బై ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ట్రూ. సో సిబిఐకి హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత సిబిఐ రేపు వచ్చి ఎగ్జామిన్ చేసి ఎవరు నిందితులని ఇప్పటికైనా కనిపెట్టగలిగిన అవకాశం పవన్ కళ్యాణ్ కున్నా, వై హీ ఈస్ నాట్ డూయింగ్ సో ఈజ్ మై క్వశ్చన్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు అడిగారు నన్ను, సార్ శ్రవణ్ గారు ఏం చేయాలి, ఎందుకు పవన్ కళ్యాణ్ తిట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం, వీళ్ళని తిట్టుకోవటం, మనం ఇప్పుడు వాళ్ళ నిందితులకు న్యాయం చేయాలి. వాళ్ళు అడుగుతుంది ఈ 3కి శిక్ష భయమని కాదు నరసింహరావు గారు. నిందితులు ఎవరో తెలుసు, బాధితులు అడుగుతుంది వీళ్ళకి శిక్ష వేయమని కాదు. వాళ్ళ అప్రహెన్షన్ ఏంటి అంటే, ఈ రూమ్స్ లోకి వేరే ఎవరు వెళ్ళే అవకాశం లేదు, వీళ్ళు చేసి ఉంటారు అని వాళ్ళ అనుమానాన్ని పోలీసులు నివృత్తి చేస్తూ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేశారు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈ రోజున డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదంటే రేపొద్దున కేసు కొట్టేసిన తర్వాత కొత్త నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉండదు కదా ఒకసారి విచారణ జరిగిన తర్వాత. అంతే, క్లోజ్ కదా. ప్రభుత్వం ఇట్సెల్ఫ్ కన్ఫర్మ్ చేస్తుంది ఎవరు లేరు, ఏం చేయలేకపోతున్నాం, సాక్షులు కొనేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత చేపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? ఎవరు ఆ నిందితులు పట్టుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? పవన్ కళ్యాణ్ చేతులు దులుపుకొని వాష్ అవుట్ చేసుకొని నాకేం సంబంధం లేదు, నిందితులు డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదంటే ఎట్లా? ఈ రోజున పవన్ కళ్యాణ్ సిబిఐతో మాట్లాడి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో నిందితులు ఎవరో కనిపెట్టాలి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో SC/ST చట్టం ప్రకారం 2 నెలల్లో జైలు శిక్ష పడాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత. ఇప్పటికీ కనీసం 10 సంవత్సరాలైన కోర్టు మెట్లెక్కలేదు కేసు. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేయడం కాదు, నేను ఎలిగేషన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి టీముతో వాళ్ళు నిందితులు మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీ కావాలని కర్నూలులో నిందితుల్ని శిక్ష పడకుండా వాళ్లతో కుమ్మక్కయ్యి ఇన్వెస్టిగేషన్ నీరు గారుస్తుందని నేను ఆరోపిస్తున్నా.